సార్, విజువలైజేషన్ అంటారు. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దానికొక విజన్ ఉండాలి. ఇలా చెప్తారు. అసలు విజువలైజేషన్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? అంటే యద్భావం తద్భవతి అని అందరికీ తెలిసిన విషయమే. మీరు ఏది భావిస్తారో అది నిజమవుతుందని. మీరు ఏది చూడాలనుకుంటారో అది మీ కంట పడుతుంది. అట్లాగే కంట పడింది చూడడం కాకుండా మీరు ఏది చూడాలనుకున్నారో హ్మ్. అది చూస్తే అది విజువలైజేషన్. అదే మన విజన్ అంటాం. అంతర్దృష్టి అని అంటాం. అది చేయగలిగితే విజువలైజేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం, ఆ విజువలైజేషన్కి సంబంధించిన యాక్షన్స్ తీసుకోవడం ద్వారా జీవితంలో ఏవైనా లక్ష్యాలుంటే ఆ లక్ష్యాల్ని మనం చేరుకోవచ్చు. ఓకే. దీని మీద ఎన్నో సైంటిఫిక్ ప్రయోగాలు కూడా చేశారు. అన్ని ప్రయోగాల్లోనూ నిజంగా వాళ్ళు చెయ్యకుండా చేసినట్టు ఊహించుకోవడం ద్వారా మెంటల్‌గా, ఫిజికల్‌గా వాళ్ళని చెయ్యడానికి సన్నద్ధం చేయగలిగిన కెపాసిటీని పెంచగలిగారు ఓకే. విజువలైజేషన్ ద్వారా. సో, అట్లాంటి ఎన్నో అనుభవాల ద్వారా విజువలైజేషన్ అనేది పవర్‌ఫుల్ టూల్‌గా ఈరోజు ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ మెన్‌కి గానీ, ఎవరైనా పర్ఫార్మర్స్‌కి గానీ, హ్మ్. వీళ్ళందరూ విజువలైజేషన్ చేయకుండా ఏది స్టార్ట్ చేయరు. ఓకే. సో, పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నా, జీవిత లక్ష్యాల్ని కూడా విజువలైజేషన్ ద్వారా చేరుకోవచ్చు. థాంక్ యూ సార్. థాంక్ యూ.